హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ టైం ఎవరైతే సేవకు వెళ్తున్నారో చాలా కామెంట్స్ అయితే చేశారండి. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. వాళ్ళు హ్యాపీగా వెళ్ళేసి రండి, ఎలాంటి భయం అవసరం లేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి కొంచెం ఎవరికైనా భయం ఉంటుందండి. యాజ్ ఏ లేడీగా నాకు కూడా ఫస్ట్ టైం భయం వేసింది, కానీ సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, ప్లీజ్ ఫాలో అయిపోండి. మనం ఫస్ట్ తిరుపతి కింద బస్ స్టేషన్లో దిగగానే విష్ణునివాసం పక్కనే మనకు పెద్ద బస్ స్టాండ్ ఉంటుందండి. అక్కడ దిగిన తర్వాత మీకు 100 రూపీస్ ఛార్జెస్ తోటి మనకు కొండపైకి వెళ్ళొచ్చు. ఇది 120 రూపీస్ విత్ ఏసీ. అక్కడ కనిపిస్తున్న రెడ్ బస్సెస్ అవన్నీ కూడా విత్ ఏసీ 120 రూపీస్ ఈచ్ వన్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న బస్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్. చాలామంది అక్కడ మనకు గైడ్ చేస్తుంటారు ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేసి. ఇది వచ్చేసి బాలాజీ బస్ స్టాప్లో దింపేస్తారండి. అక్కడ రామ్ బగీచా బస్ స్టాండ్ ఉంటుంది, పైన తిరుమలలో బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది. బాలాజీ బస్ స్టాండ్లో దిగితే ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ మీరు సేవా సదన్కి వెళ్ళడానికి మళ్ళీ వేరే సుమో కానీ లైక్ ఒక ట్రావెల్ ఏదైనా సరే తీసుకోవాల్సి వస్తుంది, ఆటో కానీ. దానికి మళ్ళీ అరౌండ్ 150-200 ఛార్జ్ చేస్తారు. దానికంటే కూడా ఇది నాకు తెలియకుండా జరిగిన మిస్టేక్ అనమాట. నాకు తెలియదు కాబట్టి నేను ఆటోమేటిక్గా డైరెక్ట్ బస్ అంటే వెళ్ళిపోతుంది కదా అనేసి నేను ఎక్కేసాను. బట్ ఏంటి అంటే ఇలాంటి బస్సెస్ ఎక్కితే మాత్రం మనకు బాలాజీ బస్ స్టాండ్లో దింపుతారు. అక్కడి నుంచి మళ్ళీ సేవా సదన్కి డబుల్ ఛార్జెస్ అవుతాయి. సో అలా కాకుండా మీరు రామ్ బగీచా బస్ స్టాండ్లో దిగాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసేయండి ముందే. సో బస్సెస్ కంటే కూడా మీరు అరౌండ్ 150, వాళ్ళు 150 అని చెప్తారు సుమో వాళ్ళు కానీ జీప్ వాళ్ళు కానీ. ఎందుకు 100 రూపీసే కదా 120 అని చెప్పి మీరు బార్గెన్ చేయండి. 100 రూపీస్లో మనకు ఎంచక్క రామ్ బగీచా బస్ స్టాండ్లో దింపేస్తారండి. రామ్ బగీచా బస్ స్టాండ్ అంటే ఏం లేదండి, మనకు తిరుపతిలో అక్కడ దిగిన తర్వాత మనకు మెయిన్ అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఫోటో కనిపిస్తుంది పెద్దది, అక్కడే రామ్ బగీచా బస్ స్టాండ్ అంటాము. అక్కడి నుంచి మనము వాకబుల్ డిస్టెన్స్లో కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే లగేజ్ ఉంటుంది కాబట్టి మనం అంత ప్రిఫర్ చేయము, బట్ ఈజీ వేలో మనం వెళ్ళిపోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఆ రూట్ ఎలానే చెప్తాను. లేదు మాకు అంత అవసరం లేదు, మేము ఛార్జ్ పెట్టుకొని వెళ్ళిపోతాము అంటే యాజ్ యువర్ విష్, అలా కూడా వెళ్ళిపోవచ్చు. ఇందులో ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కన్ఫ్యూజ్గా అనిపిస్తే మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఇస్తాను. ఎక్కువ లెంతీ ఉంటే చూడబుద్ధి కాదు కాబట్టి జస్ట్ 3 minutes వీడియో చేశాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.